ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మొదటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన పత్రికనే చదువుదాం. మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. రెండవ భాగంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. 13 వచనాలు, 11, 12, 13 వచనాలు చదువుదాం. మనమందరము విశ్వాసం విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగుట వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులనుగాను నియమించాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు అనుగ్రహించిన ఒక నూతన పునరుత్థాన దినం బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, సంఘం ఎదుట వ్యక్తిగతంగా మా బ్రతుకులో మీరు చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని తలపోసుకుంటూ ఆరాధించే సమయాన్ని మా బ్రతుకులో మాకు అనుగ్రహించినారు. మీకు వందనాలు. ఈ సమయంలో మరొకసారి మీ యొక్క వాక్యం చెంతకు వస్తుంటున్నాం. మీ మెలడి స్వరాన్ని మాకు వినిపింపజేయండి. ఆత్మీయ పరిశీలన చేసుకొని ఏమైనా తప్పులు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి కల్మషము లేనటువంటి నిర్మలమైనటువంటి మనసుతో, చేతితో నిబల్లో చేయడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వైపు మనం చూస్తాము. ఎఫెసీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు ఈ 4వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన ఒక కొందరిని అంటే ఎందరిని 5 బాధ్యతలు ఇక్కడ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అందులో మొదటి వారు అపోస్తలులు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు, కొందరు ఉపదేశకులు. ఈ 5 రకాల పరిచర్య ధర్మము ఈ లోకంలో దేవుడు మనకు లేదా మన ముందు పెట్టాడు. ఈ ఏదో ఒక పరిచర్య ధర్మము జరుగుతుంటున్నప్పుడు మనము దాన్ని చూస్తున్నాం, వింటున్నాం. వాక్యానుసారమైనటువంటి ఆ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు లేదా ఎందుకు ఇన్ని రకాల పరిచర్యలు దేవుడిచ్చాడు అనంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరానికి చదువుకున్నటువంటి వాళ్ళైతే శరీరంలో డెఫిషియన్సీ వచ్చినప్పుడు మల్టీవిటమిన్ అని ఒకటి దొరుకుతుంది. అన్ని రకాల విటమిన్స్ ఎలాగ మనమైతే తీసుకుంటామో ప్రతి దానికి ఒకటి అవసరమని, అలాగే
క్రీస్తు శరీరం మొత్తము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే అది ఏదో ఒక రూపంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు పురికొల్పు అవసరము, సరిదిద్దు లేదా దిద్దుబాటు అవసరమని దేవుడు ఎన్ని రకాల ప్రజలని మన మధ్యలో పెట్టాడో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలులు ఉన్నారు, ఆది అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు. సో ఇంతమంది ఒక శరీరం కొరకు, ఒక శరీరము క్షేమాభివృద్ధి చెందుట కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు అవ్వాలి అని అంటే సంపూర్ణతలోకి రావాలి. 12వ వచనంలో చెప్పాము కదా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. అంటే క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో అలాంటి ఒక స్వరూపము నీయందు నాయందు సంపూర్ణంగా ఏర్పడు వరకు దేవుని యొక్క పరిచర్య ధర్మములు ఇలాగా కొనసాగుతున్నాయని మనం చూస్తున్నాం. కాబట్టి 11వ వచనంలో మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ భిన్నత్వము పొంది, అంతే ఉందా, యూనిటీ, ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనుంది. సో క్రీస్తునకు లేదా విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన అనగా యేసుక్రీస్తు యొక్క జ్ఞాన విషయంలో మనందరికీ ఏకత్వము కావాలి, ఏకత్వము ఉంది. ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు పునరుత్థానము అయ్యాడో, ఈ అన్ని విషయాలలో మనకు ఒకే ఒక జ్ఞానం ఉంది. సో ఆ ఏకత్వము పొంది మనము ఆయన సంపూర్ణతకి సమానమయ్యేంత వరకు మనము ఇన్ని రకాల పరిచర్యలలో పరిచర్య ధర్మముల క్రింద మనం ఎదుగుతూ ఉన్నాం. సో మరి ఎంతకాలం నుంచి ఎదుగుతున్నాం, ఎందుకు ఎదగలేకపోతున్నాం, కారణాలు ఏంటో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇన్ని రకాల పరిచర్యలు, ఇన్ని విధాల బోధలు మన మధ్యలో ఉంటున్నప్పుడు ఇంకా పరిపూర్ణత యొక్క పరిమాణం ఎంత స్థాయిలో ఉంది అనేటువంటి ఆలోచన చేస్తే, ఇది వ్యక్తిగత పరిశీలన చేస్తే నీకు నీవే, నాకు నేనే ఎంత పర్సంటేజ్, అది 20%, 30%, నేను ఒక 50% దేవుని సారూప్యంలోకి వచ్చాను అని నీకు నీవే చెప్పగలిగేటువంటి ఒక స్థితిలో నీవు ఉన్నావా? నేను మీ గురించి చెప్తే అది అబద్ధమైపోతుందేమో. ఎందుకంటే మీరేంటో, మీ యొక్క స్థితి ఏంటో అది మీకు దేవుడికి తెలుస్తుంది. ఒకవేళ మాకు తెలియాలి అని అంటే, లేదా ఇక్కడున్న వాళ్ళకి తెలియాలంటే, ఇంతకుముందు మనం ఆరాధించినట్టు వారి ఆరాధన మాటలను బట్టి వారి హృదయంలో ఉన్నటువంటి లేదా హృదయంలో జరిగిన పరివర్తన ఏంటి, హృదయంలో వారు రుచి చూసిన ఆ విధానం ఏంటి అనే సంగతిని బట్టి కొంత అర్థమవుతుంది. మీరు ఏమని ఆరాధించారో అది మీరు రుచి చూశారు కాబట్టి దాని గురించి అందరి ముందు, సమాజం ముందు ఎలుగెత్తి దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పిన విధానం మేము చూస్తున్నాం. ఇంకా దానికి మించి లేదా ఆ చెప్పిన దాన్నంతా ముంచి అంటే ఏంటి, అదంతా ఉట్టిది అంటారు కదా, మా ముందు ఏదో చెప్పాలి కదా, అనాలి కదా అనేటువంటి ఆరాధన చేస్తే చూసేవాడెవరు? దేవుడు. కాబట్టి దేవుని దృష్టిలో నీ ఆరాధన, నా ఆరాధన, మన హృదయ ధ్యానము అంగీకారంగా ఉందా లేదా అనేటువంటి పరిశీలన చేయడానికి ఈ పరిశుద్ధమైనటువంటి బల్ల సంస్కారము మన ముందు ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నో పరిశీలనలు, ఎన్నో పరిచర్య విధానాలు ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం, వింటూ వస్తున్నాం. ఇవన్నీ మనము క్రీస్తు యొక్క శరీరము లేదా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత
మనలో వచ్చేంత వరకు ఈ పరిచర్య ధర్మాలు మనకు వస్తూనే ఉన్నాయి. మన ముందు అవి ఉన్నాయి, దాని గుండానే మనం వెళ్తూ ఉన్నాం. సో నేను ఇప్పుడు ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాను? 5 రకాల పరిచర్యలు జరుగుతున్నాయి. 5 రకాల పరిచర్యల్లో ఏదో ఒక పరిచర్య ధర్మంలో నువ్వు ప్రతిదినం ఉంటున్నావు. సరే, మరి ఇంత జరుగుతున్నా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మన జీవితంలో తక్కువ కావడానికి గల కారణాలు ఒక 5. తక్కువ కావడానికి గల కారణాలు ఒక 5 నేను మీకు చూపిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం, మొదటి 2-3 వచనాల్లో అవి చాలా స్పష్టంగా ఆయన చెప్పేశాడు. పేతురు ఎంత చదువుకున్నాడు? పేతురు యొక్క ఎడ్యుకేషన్ ఏంటండి చెప్పండి. పేతురు ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలేదు. కానీ ఎంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఆయన, ఎంత గొప్ప పత్రికని ఆయన రాస్తున్నాడో చూస్తే చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. చాలండి. ఎన్నున్నాయి ఇక్కడ? ఎన్నున్నాయండి? 5 వచ్చేసాయా? ఉన్నాయా? సరిపోయిందా లెక్క? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, 3వది వేషధారణ, 4వది అసూయ, 5వది దూషణ మాటలు. ఈ 5 విషయాలు నీకు నాకు ఉంటే ఇవి దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయంట. దేవునికి లేదా నీ ఆత్మీయ అభివృద్ధి లేదా క్రీస్తు యొక్క శరీరముకు లేదా క్రీస్తు యొక్క సంపూర్ణతకు, పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత మన జీవితంలో రాకపోవడానికి గల కారణాలు ఈ 5 అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 5లో మొట్టమొదటిది ఏంటి? దుష్టత్వము. ఇప్పుడు ఈ దుష్టత్వము తర్వాత కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు. సో దుష్టత్వం ఒకవేళ ఉందనుకోండి, దుష్టుడు అంటే ఎవడండి? బైబిల్ ఏం చెప్తుంది? ఎవరిని దుష్టుడు అంటుంది? సాతానుని. సో సాతాను యొక్క స్వభావము ఏంటది? సాతాను ఎవరైనా అంటుంది ఎవరికి జనకుడు? అబద్ధికునికి. వాడు అబద్ధికునికి జనకుడై ఉన్నాడు. అసలు వానిలో సత్యమే లేదు. సో ఈ దుష్టుని యొక్క స్వభావము నీలో ఉంటే ఇక నువ్వు దేవుని యొక్క స్వరూపంలోకి ఎలాగొస్తావు? సో దుష్టత్వము నీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. దీని గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఈ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడు నువ్వు ఒక బల్ల దగ్గరికి వచ్చినా అక్కడ ఒకవేళ నీకు సహోదరుని మీద ఏమైనా కోపము కానీ, చదవండి 5వ అధ్యాయము. బలిపీఠం దగ్గరికి వచ్చి అర్పణ అర్పించే టైంలో నీ లోపల నీ సహోదరుని మీద నీకేమైనా విరోధం ఉంటే, ఒకవేళ జ్ఞాపకం వస్తే అది అక్కడనే పెట్టేసి అక్కడ వదిలిపెట్టి మొదట చేయాల్సిన పని ఏంటి? సమాధానం పడాలి. సో సమాధానము నేను గతంలో ఒకసారి మీకు చెప్పాను, పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చేస్తాము? పరలోక ప్రార్థనలో మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. సో మీరు ఏ కొలతతో మీరు కొలుస్తున్నారో దేవుడు అదే కొలతతో మీకు కొలుస్తాడు అనే వాక్యం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నీలో నీ సహోదరుని విషయంలో ఏమాత్రము ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు అర్పణ చెల్లించే ముందు ఏం అర్పణ చెల్లిస్తాం? ఇంతవరకు మనం ఏం అర్పణ చెల్లించాం? బలిపీఠం దగ్గర ఏం అర్పణ చెల్లిస్తారు? పాత నిబంధనలో బలిపీఠం మీద ఏం చేసేవారు? వారి పాపముల నిమిత్తం పక్కవాడి ప్రాణాన్ని బలిచ్చేవారు. పక్కవాడంటే మనిషేం కాదు,
ఆ పిచ్చుకనో ఆ పాపం యొక్క స్థాయిని బట్టి జంతువునో బలి ఇచ్చేటువంటి వారు. సో ఆ రక్త ప్రోక్షణ వారి పాప విమోచన అని భావించేటువంటి వారు. సో ఇప్పుడు అందరి సమక్షంలో అందరి కొరకి ప్రభుని యేసుక్రీస్తే బలి అయ్యాడు. ఆయన రక్త ప్రోక్షణ విశ్వసించిన ప్రతి ఒక్క హృదయంలో ఒక గొప్ప రక్షణ ఇచ్చిందని మనము ఆ రక్షణను ఎత్తిపట్టి ఇప్పటివరకు మనం ఆరాధన చేశాం. సో ఈ విరిగి నలిగిన మనసుతో ఒక బలిగా దేవుని సన్నిధిలో ఒక ధూపముల వలె ఆరాధన చేస్తూ ఉన్నప్పుడట, నీకు ఒకవేళ అలాంటిది ఏమైనా గుర్తొస్తే నువ్వు వెళ్ళి ముందు నువ్వు సమాధాన పడాలి. సో నీవు సమాధాన పడాలి, అప్పుడే నువ్వు దేవునితో సమాధానపరచబడతావు. నీలో సమాధానము లేనప్పుడు అసమాధానముతో నువ్వు చెల్లించే ఆరాధన అది రుచి చూసి ఎరగనటువంటి వారు చేసేటువంటి ఆరాధన అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమనుంది పేతురు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల అంటున్నాడు. రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. మరి యెహోవా ఉత్తముడని నీవు రుచి చూస్తే ఆ ఉత్తమమైన గుణం నీ జీవితంలో ఎంతవరకు ఉంది? నీవు అంత ఉన్నతమైన స్థానంలోకి ఎదగాలనే క్రీస్తుని ఈ లోకంలోకి ఒక బలిగా పంపించాడు. అందుకే క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి నీవు కూడా ఎదగాలనే ఇన్ని రకాల పరిచర్యలు నీ జీవితంలో అనుమతిస్తున్నాడు. 5 రకాల పరిచర్య ధర్మములు నీకెక్కడో ఒక దగ్గర తారసపడుతున్నాయి, నువ్వు వింటున్నావు. అన్నీ విన్నా నీ అభివృద్ధి యొక్క స్థాయి, ఆత్మీయ అభివృద్ధి యొక్క స్థాయి ఎంత శాతం ఉంది? తక్కువ శాతం ఉండడానికి గల కారణాలు ఏంటి? దాదాపు ఈ 5లో అన్నీ వస్తున్నాయి. మొట్టమొదటిది దుష్టత్వము, రెండవది ఏంటి? కపటము. సో ఈ కపటమైనటువంటి మాట, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటాడు కీర్తనాకారుడు. చదవండి 32వ అధ్యాయం 2లో, కీర్తనలు 32:2లో ఆ మాట రాస్తాడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటారు. యెహోవా చేతనే నువ్వు నిర్దోషి అని ఎంచబడాలి. నిర్దోషి అని నేను ఎంచడం కాదు, ఇంకెవరో ఎంచడం కాదు. దేవుని చేత నీవు నిర్దోషివి అని నువ్వు ఎంచబడాలి. నీ ఆత్మలో కపటము లేకుండా నీవు ఉండాలి. సో ఆత్మలో కపటము ఉంటే నువ్వు దేని కిందకి వస్తావు? 3వ కేటగిరీ కిందకి వస్తావు. 3వ కేటగిరీ ఏంటంటే అది వేషధారణ అనుంది. 3వ లక్షణం ఏంటి? వేషధారణ. సో ఇది చాలా భయంకరమైనటువంటి పాపము. ఇది చాలా భయంకరమైనటువంటి విషయము. ఆత్మీయ అభివృద్ధికి ఆటంకము. నీ ఆత్మీయ అభివృద్ధికి ఆటంకము అన్నిట్లో ఇదే అని ఇది తర్వాత అది కూడా చెప్తాను. ఎందుకు అని అంటే, చూడ్డానికి బాగానే ఉంటాం, బాగానే కూర్చుంటాం, బాగానే వింటాం, అన్నీ చేస్తాం, కానీ లోపల వేరేదిగా ఉంటుంది. వేషధారణ అంటే ఏంటండి? హిపోక్రసీ అంటారు దీన్ని. ఈ వేషధారులారా, అయ్యో వేషధారులారా, వేషధారులైన అని ఎక్కడన్నాడు? మత్తయి సువార్త మనకు 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు కొందరిని సంబోధిస్తూ అన్నాడు. ఎవరి గురించి? శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో వేషధారులైన అని రాస్తూ ఆయన వారి గురించి దాదాపు 5-6 వచనాలలో వారి బ్రతుకంతా చూపించేశాడు. ఏమంటున్నాడు? యేసు జనసమూహములతోనూ తన శిష్యులతో ఇట్లా అంటున్నాడు. ఏంటంటే, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు. ఎక్కడ కూర్చుంటారు? మంచి యాజకుని యొక్క పీఠం మీదనే కూర్చుంటారు. వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. సో వేషధారుల యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే, పైకి చాలా చక్కగా ఉంటారు, కానీ లోపల మొత్తం దానికి ఆపోజిట్గా ఉంటుందనే సంగతి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఉంటారు, కూర్చుంటారు, మంచి ప్లేస్లో ఉంటారు, మంచి బోధలు చేస్తారు, కానీ దాని సారము వారి జీవితంలో ఉండదని. మంచిగానే ఉంటాం, మంచిగానే అన్నీ చేస్తాం, కానీ లోపల జీవితం చాలా దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుందని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు.
గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చేయకండి. వాళ్ళు చెప్పేది మీరు వినండి, కానీ వాళ్ళు చేసినట్టు మీరు చేయకండి. ఇది ఎంత రివర్స్ అండి. వినండి కానీ చేయకండి. మరి వినడం ఎందుకు? వాళ్ళు ఏం చెప్తున్నారని వినాలి? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చెప్తున్నారు, వాళ్ళ స్వంత మాటలు ఏం చెప్పట్లేదు. ధర్మశాస్త్రం చెప్పడంలో నిష్ణాతులే, కానీ వారి బ్రతుకు జీవన వ్యాపారంలో చిక్కుకొని వారు చేసేదంతా దానికి వ్యతిరేకమైన కార్యాలు. సో చెప్పడం మాత్రం పర్ఫెక్ట్గా ధర్మశాస్త్రాన్ని మాత్రమే తూచా తప్పకుండా చెప్పేస్తారు. ఏమంటారు అక్కడ? పూదీనలో, సోపులో, ప్రతి దాంట్లో మీరు తీస్తారు, కానీ అసలు దగ్గర మీరు దూరం అయిపోతున్నారని వారిని గురించి హెచ్చరిస్తాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు మరి? గైకొనండి, వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా అంటున్నాడంటే చెప్పుతారు కానీ చేయరు. సో ఇక్కడ ఇంకేమంటున్నాడు? మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. ఎంత భయంకరమైనటువంటి సత్యదూరమైనటువంటి బ్రతుకో. వాక్యమంతా సత్యమే, కానీ ఆ సత్యవాక్యాన్ని చెప్పిన వారు అనుసరించడానికి చిన్న వేలితో కూడా లేపవడం అంటే ఏంటండి? అంటే ఒక చిన్న విషయంలో కూడా వారు పాటించిన సందర్భం లేదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సో వీళ్ళని అంటున్నాడు, వీళ్ళని వేషధారులు అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా వేషధారణ అంటే ఏంటి? మనం వస్తాం, వేషం వేసుకొని వస్తాం, కానీ లోపల అది ఉంటుంది. రోల్డ్ గోల్డ్ సంగతి తెలుసు కదా మీకు? రోల్డ్ గోల్డ్ అన్నమాట. అంటే ఒక వెండికి పూత పూస్తే ఆ చెమట పట్టినప్పుడు కొంతకాలమైన తర్వాత కలర్ పోతూ ఉంటుంది. సో దాని నిజ స్వరూపం ఏంటో మనకు బయటపడిపోతుంది. సో కొంతకాలం నీవు చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావేమో, కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత నీ నిజ స్వరూపం ఏంటో 10 మందికి బహిర్గతం అవుతుంది. ఒకవేళ నువ్వు అది బహిర్గతం కాకముందే చచ్చినా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఒక దినం విమర్శ దినమందు ఆయన ముందు నిలబడ్డప్పుడు అప్పుడైనా నీ యొక్క జీవితం నిట్టారుగా ఇలా ఎలా ఉందో అలాగ చూపించేస్తాడు దేవుడు. కాబట్టి ఒక దినము అది ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా నీ జీవితము యొక్క నిజ స్వరూపం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి వేషధారణ చాలా భయంకరమైందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సో నీ ఆత్మీయ కుంటుదలకి 3వ కారణం ఏంటి? వేషధారణ. మొట్టమొదటిది ఏంటి? దుష్టత్వము. 2వది కపటము. 3వది వేషధారణ. ఇక 4వది ఏంటంటే అసూయ. ఈ అసూయ ఎవరికి ఉందండి? అసూయ ఎవరికి ఉంది? అసూయ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరైతే ఈ వేషధారణ మ్యాక్సిమం మన విశ్వాసాలకే ఉంది. అసూయ ఎవరికి ఉంది? ఎవరికి ఉంటుంది అని అంటే వాడికి వచ్చింది చిన్నగా అనిపిస్తుంది, ఎదుటి వాడి పొందింది వీడి దృష్టిలో ఎక్కువ అనిపిస్తుంది. మరి అది పొందుకోవడానికి వాడు పడిన శ్రమ ఏంటో వీడికి తెలియదు. అటువంటి వాడికి అసూయ వస్తుంది. సో వాడికి చేతనవ్వంది ఎదుటివాడు సంపాదించుకుంటే వాడిని చూసి వీడు అసూయ పడుతున్నాడు. జలస్. ఈ అసూయ ఎంత భయంకరమైందంటే ఎముకలకు కుళ్ళు అని రాస్తాడు సొలొమోను. ఒకవేళ నీలో అసూయ ఉంటేనంట నీకు బోన్ క్యాన్సర్ వచ్చినంత పని అవుతుందంట. ఎముకలకి కుళ్ళు. చదవండి అన్నమాట. సామెతలు 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఇదే దాన్ని మత్సరం అని కూడా అంటారు. సో ఒకరిని చూసి ఇలా మత్సర పడడం, లోపల ఏదేదో అనుకోవడము, అది ఎముకలకు కుళ్ళని రాస్తున్నాడు. సో ఇక్కడ ఈ అసూయ మన జీవితాలని కాదు, మన బాడీనే నాశనం చేస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి ఈ అసూయ అనేటువంటి మాట నేను గతంలో ఒకసారి జ్ఞాపకం చేశాను. ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి గల కారణం ఏంటి? అసూయనే. వారు అసూయ చేత క్రీస్తును సిలువకు అప్పగించిరని పిలాతు గ్రహించి అని అంటాడు. సో అసూయ
దేనికి అసూయ మరి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు వీరెవ్వరూ చేయలేనటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలని ప్రభువైన యేసుక్రీస్తు జరిగించినందుకు. సో క్రీస్తు చేసిన పని వారికి అసూయలాగా అయిపోయింది. అసూయగా తీసుకున్నారు వాళ్ళు. దేవుని మీద అసూయ పడ్డారు. వారు చేయలేకపోయారు, కానీ క్రీస్తు చేశాడు. ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆ బంధకాలు, ఆ దూరం పెట్టేటువంటి విధానము, విభజించేటువంటి విధానము, ఇవన్నీ ప్రభు వచ్చాక అవన్నీ కలిసిపోయాయి. అది వారు జీర్ణించుకోలేక ప్రభు మీద అసూయపడి వీడు దైవ దూషణ చేస్తున్నాడు అనేటువంటి ఒక నెపం ఆయన మీద మోపి అసూయ చేత ఆయనను సిలువకు అప్పగించారని ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి అసూయ ఎంత భయంకరమైందంటే అది మన ఎముకలకి కుళ్ళు అని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ 5వ వచనం ఏంటంటే, 5వ మాట ఏంటంటే దూషణ మాటలు. సో దూషణ మాటలు, ఈ దూషణ మాటలు ఎక్కడి నుంచి వస్తాయండి? హృదయము నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరులో నుంచి మాటలు రావాలంటే ఏది సహాయపడాలి? ఈ నాలుక సహాయపడాలి. సో నాలుక గురించి యాకోబు ఏం రాస్తాడు? ఎంత భయంకరమైంది అది, అది చిన్నదైనా మొత్తం తగలబెట్టేస్తుంది అని రాస్తాడు. సో నీ నాలుకని నువ్వు కాచుకోవాలి. దూషణ మాటలు నీ నోట్లో నుంచి రావద్దు. బూతులైనను, సరసోక్తులైనను ఇవన్నీ ఏది రావద్దని అంటాడు. ఏం రావాలి మరి? ఆశీర్వచనమే నీ నోటి నుంచి రావాలి. ఆశీర్వచనమే రావాలి. నువ్వు దూషిస్తే ఏమవుతుంది చెప్పండి? నేను ఇలా అన్నానని నువ్వు చచ్చిపోతావా? నేనేమైనా దేవుణ్ణా? నేను నా మాట అంత పవర్ఫుల్గా ఉండి నువ్వు చదవడానికి? అదేముండదు. కొంతసేపు బాధపడతావేమో, కానీ బలహీనుడవైతే నువ్వు చచ్చిపోతావేమో, కానీ నా మాటతో ఏమవ్వదు. మనిషిని బ్రతికించాలన్నా చంపాలన్నా ఎవరి వశం? అది దేవుడి వశమే. కానీ ఇక్కడ నీవు నోరు జారడం ద్వారా, నీవు దూషణ మాట మాట్లాడడం ద్వారా ప్రభువు దృష్టిలో నీ యొక్క ఆత్మీయ స్థితి, లేదా నువ్వు ఎక్కడో పాతాళంలో పడిపోతున్నావు. నీ ఆత్మీయ స్థితి ఒక్కసారిగా ఎలాగైపోతుంది? సంపాదించుకున్నదంతా ఇలా ఎరేజర్తో తుడిపేస్తే కదా ప్లెయిన్ పేపర్ అయిపోయినట్టు అయిపోతుంది. సో నీ యొక్క ఆత్మీయ స్థితికి అడ్డముగా ఉన్నటువంటి 5 అవలక్షణాలు పేతురు ఆ పత్రికలో రాసిపెట్టాడు. నీవు ఆత్మీయంగా పైకి ఎదగడానికి ఒక 5 రకాల పరిచర్యలను నీ ముందు పెట్టాడు. ఆ 5 రకాల పరిచర్యల్లో నువ్వు ఎదగకపోవడానికి గల కారణాలు పేతురు 5టిని జ్ఞాపకం చేశాడు. ఇందులో నీకు ఏది ఉన్నా నువ్వు ఆత్మీయంగా మరుగుజుతనము, పెరగలేనటువంటి తనము, వృద్ధి పొందలేనటువంటి తనము, ఎన్ని సంవత్సరాలైనా నువ్వు బ్యాప్టిజం తీసుకొని లేదా క్రీస్తులో జన్మించి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నీ ఆత్మీయ స్థితి కుంటుపడుతుంది అని అంటే ఈ అవలక్షణాలన్నీ కారణమని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మాని అని అంటాడు. ఏం మానాలి? ఇప్పుడు చెప్పిన ఈ దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని. దీన్ని గ్రీక్లో ఒకసారి చూస్తే లేదా ఇంగ్లీష్లో కూడా ఒక మాట ఉంటుంది. దీన్ని ఎట్లా ఉంటుంది అని అంటే, యోసేపు ఆ బట్టలని ఇపేసి పరిగెత్తినట్టు. మానడం అనే మాటకి అర్థం ఏంటంటే, లేదా నీకు తగలబెడితే ఆ బట్టలు ఇప్పేసి పరిగెత్తినట్టు అని మీనింగ్ ఉంది. అంటే నువ్వు ఎట్లా ఉండాలంట? అది నీ మీద ఉండకుండా చూసుకోవాలంట. నీ ఆత్మలో, నీ శరీరం మీద ఈ 5 అవలక్షణాలు నీ మీద ఒకవేళ ఉంటే అవి తీసి పడేసి వెళ్ళాలంట. తీసి పారవేయండి అనే మాట అది. మాని అనే మాటకు నీ వస్త్రాలను తీసి బయటపడేసినట్టు. ఈ వస్త్రాలు ఎన్ని రోజులు వేసుకుంటామండి? కొంతకాలం వేస్తాం. ఒక 5-6 సంవత్సరాల తర్వాత కూడా వేస్తామా? కొత్త చేసేసుకుంటాం కదా, మార్చేస్తాం కదా. మరి క్రీస్తులోకి వచ్చాక, క్రీస్తు స్వరూపంలోకి నువ్వు రావాలంటే నీలో ఉన్న చిన్నది దినదినము నువ్వు మార్చుకుంటూ వస్తే నీలో రూపాంతర ప్రక్రియ ఒక క్రమంగా జరుగుతుందని ఒక దినము నీవు ఎగ్జాంపుల్ చెప్తారు కదా సేవకులు ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటది?
సీతాకోక చిలక వలె రూపాంతరీకరణ జరుగుతావని. అది ఒక రోజుతో అయ్యే పని, క్రమక్రమంగా జరిగేటువంటిది. సో అలా జరగాలంటే నువ్వు చేయవలసింది ఒకే ఒక పని అని పేతురు జ్ఞాపకం చేస్తాడు. ఏంటంట? చదవండి ఈ మాట. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలని అపేక్షించండి. సో వాక్యం అనే పాలని మీరు అపేక్షించాలి. సో ఈ వాక్యము మీరెంతగా చదివితే ఆ వాక్యము మీ ఆత్మీయ స్థితిని అంతగా బాగు చేస్తుంది. నువ్వు అందరి ముందు చదవాల్సిన పని లేదు. ఒకవేళ అందరి ముందు చదవాల్సి వస్తే వారు ఎవరి కిందికి లెక్క వస్తారండి? వేషధారుల కిందికి వస్తారు. అందరి ముందు ప్రార్థనలు చేయడము, అందరి ముందు గట్టి అరవడము దేని కిందికి వస్తుంది? ఇది వేషధారుల కిందికి వస్తుంది. సో వారి గురించి ఏమని రాస్తారు చూడండి. అదే వేషధారుల గురించి మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? చదవండి. 6వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 6వ. వేషధారుల వల్ల ఉండొద్దు. వాళ్ళకి అది ఇష్టము. వేషధారులకు ఏమి ఇష్టం అంటే అందరూ చూడాలి, అంతే. అందరి దృష్టిలో నేను పడాలి, నేనేదో చేస్తున్నానని వాళ్ళు అనుకోవాలి. కానీ రహస్యమందు ఉన్న తండ్రి నిన్ను చూస్తున్నాడనే ఆ చిన్న సంగతి వారు మరచి వేషధారుల వలె ప్రవర్తిస్తున్నారు. పాపం వారి గురించి ఏమన్నాడు? అయ్యో సున్నపు కొట్టిన గోడలను కూడా అంటాడు. రంగులేస్తాం కానీ లోపలికి వెళ్తే అంతా మురికే. నువ్వు పైన రంగులేస్తావు, లోపల మొత్తం మురికిగా ఉంటుంది. సో ఆత్మశుద్ధి దేవుడికి ఇష్టం. సో ఆత్మను శుద్ధి చేసుకునేటువంటి ఈ ప్రక్రియ ప్రభువైన యేసుక్రీస్తు దేని ద్వారా ఉందని అంటున్నాడు ఇక్కడ? వాక్యం అనే పాలు. సో ఈ నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలు మీరు అపేక్షిస్తూ రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ రావాలి. నాకేమొస్తుందంటే ఏంది వచ్చేది? సరే వచ్చింది అనుకుందాం. ఏమొస్తుంది? ఓ 24 hours పనిచేసావు, ఏమొస్తుంది? ఆ 8 గంటలు పనిచేస్తే 2000 వస్తే, ఇంకొక కొన్ని గంటలు పనిచేస్తే 4000 వచ్చాయి అనుకుందాం. అప్పుడే నువ్వు చచ్చావు అనుకుందాం. ఏమొస్తుంది నీతో? ఏమొస్తుంది? ధనము ఎవరి చేతులకు వస్తుంది? ఒక భక్తుడు, ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను. ఏడదాకా వస్తుంది చెప్పండి? నువ్వు చనిపోయిన తర్వాత ధనం నీ చేతికి వస్తుందా? వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుందంట. నువ్వు చచ్చిపోయాక వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయే దాని గురించి నీ పాటు ఇంత గొప్పదైతే, నీతో పాటే ఉండే నిన్ను లేపే నీ ఆత్మ, దాని పోషణ కొరకై నువ్వు చేసే ప్రయాసం ఎంత? అర్థమవుతుందా అండి? ధనము మన ఆత్మని దేవుని దగ్గరికి తీసుకురాలేదు, అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుందంట మనం పోతే. నేను మొన్నటి దినం ఒక సమాధి కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు అన్నీ తీసేస్తూ ఉన్నారు, ఏం లేకుండా తీసేస్తున్నారు. బొక్కబోర్లో పెట్టి తగలబెట్టేశారు. నువ్వు ఏది సంపాదించినా వెంటనే దాని మీద లెక్కలు వస్తాయి. ఇది ఎవరికి కావాలి, అదెవరికి కావాలి, ఇదెవరికి. దాని గురించి నీ ప్రయాస అంతా ఉంటే నీ ఆత్మ చనిపోయిన వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. దాని కొరకు ప్రయాసపడమని అంటున్నాడు దేవుడు. పోనీ నా బంధువులు అది ఇదని నువ్వు ప్రయాసపడ్డావు అనుకుందాం, వాళ్ళు ఎంత దూరం వస్తారు మరి? నువ్వు చచ్చిపోతే సమాధి వరకే వస్తారట. అర్థమవుతుందండి? నీ ప్రయాసం మొత్తం వారి గురించి ఇస్తే వాళ్ళు వచ్చేది ఎక్కడి వరకు? సమాధి వరకే వస్తారట. నువ్వు సంపాదించింది ఎక్కడికి వస్తుంది? అసలు నీకు కాదు, ఇంకెవరి చేతులకు పోతుందో నీకు తెలియదు. కొంతమంది పాలసీలు కడతారు, నేను గతంలో విన్నాను. ఎల్ఐసి పాలసీస్ అంట కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయంట, ఎవరికి ఇవ్వాలో తెలియక. పాపం బ్రతికినన్ని రోజులు కట్టేశారు, చనిపోయాక అది ఎవరికి ఇవ్వాలో నామినీస్ దొరక్క అవి పెండింగ్లో ఉన్నాయంట. వాళ్ళ కోసం వాళ్ళు వెతుకుతున్నారంట. అంత భయంకరమైన పరిస్థితి డబ్బు విషయంలో ఉంది.
పక్కవాడి చేతికి పోగా అసలు ఎవరి చేతికి రావాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. మరి నీ ప్రయాస దేని కొరకు ఉంది? చనిపోయిన తర్వాత నిన్ను దేవుని దగ్గర నిలబెట్టి నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ విషయంలో నీ ప్రయాస ఎంతవరకు ఉంది? సో ఇక్కడ ఇంకెవరిని చూసినా ఇంకా నేను అది చెప్పడానికి చాలా ఉంది, కానీ ఇప్పుడు ఏం చెప్పాను? నేను డబ్బు గురించి చెప్పాను. ఆ తర్వాత ఇంకేం చెప్పాను? ధనము, బంధువులు, భార్య, పిల్లలు, ఇంకా ఏదైనా నువ్వు ఏది తీసుకున్నా, ఏ మెటీరియల్ తీసుకున్నా ఒకసారి ఆలోచన చేస్తురండి. ఈ లోకంలోనే ఉండేటువంటి అవన్నీ. సో పరలోకంలో నిన్ను మహిమ శరీరంతో నిలబెట్టేది ఎవరు? ఆత్మనే, నీ ఆత్మనే. సో నీ ఆత్మ గురించినటువంటి రక్షణ ఎవరిస్తానంటున్నారు ఇక్కడ? దేవుడిస్తాడు. సో ఆ ఆత్మస్వరూపి అయిన క్రీస్తు యొక్క స్వరూపము నీ యందు ఏర్పడే నిమిత్తము నీకు ఎన్ని రకాల పరిచర్య ధర్మం నీకు ఇచ్చాడు దేవుడు? 5 రకాల పరిచర్యలు ఇచ్చాడు. నీకు ఆటంకంగా ఉన్నవేంటో 5ంటిని జ్ఞాపకం చేశాడు. ఈ 5ంటిని నువ్వు గమనిస్తూ ఇందులో ఏది నన్ను ఏలుతుంది, దేవుని ఆత్మ స్వరూపము నాలోకి రాకుండా అని నువ్వు గమనించి దాన్ని తీసేసి వాక్యం అనేటువంటి పాలని నువ్వు అపేక్షించాలి. సో అప్పుడే ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు నిలబడతావు. అప్పుడే దేవుని యొక్క రక్షణకి, దేవుని యొక్క ఆ రక్షణ కార్యానికి విలువ ఉంటుంది. సో కాబట్టి దేవుడు ఎవరిని ఉగ్రత పాలవడానికి పుట్టించలేదు. ఆ మాటకు వస్తే నీ జన్మ ఈ లోకంలో రావడానికంట బయాలజీ చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఎన్ని కణాలు వస్తాయి, అందులో లక్షల కణాలలో ఒక కణము కలిస్తే ఏదో ఒకటి, అది కూడా యాక్టివ్గా ఉన్న కణం కలిస్తే ఒక జీవి పుడుతుంది. నీ జన్మ ఈ లోకంలోకి రావడానికి లక్షల కణాలలో ఒక కణము యాక్టివేట్ అయి అది కలిస్తే ఒక జీవిగా నువ్వు వచ్చేసావు. అంటే దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ గురించి. అంత ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు అంత ఈజీగా ఈ లోకంలో నేను నరకానికి వేయడానికి ఆలోచన చేస్తాడా? దేవదూతలకు ప్రతిగా పుట్టించిన నిన్ను వారి ముందు వారికి తీర్పు తీర్చవలసిన వారై నువ్వు ఉంటే ఈ లోకంలో ఉన్న వారి చేతిలో నువ్వు తీర్పు తీర్చబడుతున్నావేంటి అని అంటాడు దేవుడు. దేవదూతలకే నువ్వు తీర్పు తీర్చాలని నేను నియమిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో, వాళ్ళలో లేదా వాళ్ళతో నువ్వు తీర్పు తీర్చబడుతున్నావు. ఎంత చీపుగా ఆలోచన చేస్తున్నావు నీ గురించి నువ్వు. దేవుని వాక్యము అపేక్షించాలి. దేవుని వాక్యము అది నిర్మలమైంది. ఎలాగంటే చిన్న పిల్లవాడు పాలను ఎంత ఇష్టంగా తాగుతాడో, అదే కదా కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చిన్నపిల్లలు పాలకు ఏడ్చినట్టు, చిన్నపిల్లలు పాలని తీసుకొని జీర్ణించుకున్నట్టు, అది లేకపోతే చిందరవందర చేసేస్తారు, వాళ్ళు ఏడుస్తారు, ఎన్నో చేస్తారు. ఒక్కోసారి ఈ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే అమ్మ ఒక మాట అన్నది నాతో, వాడు ఏడిస్తేనే వానికి ఆకలి తీరుతుంది అన్నది. ఏడవకపోతే మనకెట తెలుస్తుంది? ఆడు ఏడవకపోతే మనకు వాడి ఆకలి ఎక్కడ తెలుస్తుంది? అయితే వాడు ఏడవాల్సిందే, వాడు ఏడిస్తేనే వాడి కడుపు నిండేది. సో దేవుని యొక్క వాక్యము నీకు ఎలాగ ఉండాలంటే కొత్తగా జన్మించిన శిశువులు ఎలాగున్నారో అలాగా ఇప్పుడే కాదు, రక్షింపబడిన దినమే కాదు, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే చివరి దినం వరకు దేవుని యొక్క వాక్యాన్ని అపేక్షిస్తూనే రావాలి. అప్పుడే నీ యొక్క జీవితము క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి వస్తుంది. చెప్పడం కాదు, పాటించాలి. వేషధారణ, అసూయ, దుష్టత్వము, కపటము ఇవన్నీ నువ్వు మానేసేయాలి. మానేయడం అంటే వాటిని విడిచిపడేసేయాలి. అక్కడ నువ్వెన్నింటిని విడిచిపడేసావు, ఇంకెన్ని నీ మీద ఉన్నాయి, నీ లోపట ఉన్నాయి. ఏదైనా ఉంటే ఆలోచన చేయండి. దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఇలా విని అలా వదిలేయడానికి లేదు. సో అది లోపలికి వెళ్తే ఒక గొప్ప కార్యం చేస్తుంది. ఆ తర్వాత నిన్ను చూసిన వారు అంటారు, అరే ఎంత మార్పు, నిన్ను చూసి వారు నీలాగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు తన